హలో హాయ్ అండి, మీరందరూ ఎలా ఉన్నారు? మీరందరూ బాగుండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. అరే రాత్రి వర్షం అయితే పడింది కదండి, ఆ వర్షానికైతే అక్కడ చేసిన పనుల్లో నీళ్ళు అయితే ఉంటాయండి. అదొకసారి వెళ్ళిన తర్వాత చూడాలండి. ఆ నీళ్ళు అయితే ఉంటే మాత్రం పని అయితే చేయడం కుదరదండి, లేకపోతే మాత్రం చేస్తామండి. అలాగే జనం కూడా వస్తూ ఉంటారు అక్కడికి. అయితే ఇప్పుడు పని దగ్గరికి అయితే వెళ్దామండి. టైం అయితే 6:40 అయితే అయిందండి. ఇప్పుడు పని దగ్గరికి వెళ్తున్నానండి. నిన్న సాయంత్రం కురిసిన వర్షానికైతే ఈ పిట్లన్నీ కూడా మునిగిపోయండి. చూడండి, వీటి నిండా కూడా నీళ్ళు అయితే ఉన్నాయి కదండి. వీటిని పాతులు పిట్లు అని అంటారండి. ఈ విధంగా చేసినవన్నీ కూడా నిండినందుకు వాటిని అయితే అలా వదిలేసి పక్కనే కొత్తగా అయితే పట్టడం జరిగిందండి. ఇవి నిండితే మనం ఈ బురదలో చేయలేం కాబట్టి వీటిని వదిలేయడం జరిగిందండి. పక్కనే కొత్తగా అయితే చేస్తున్నారండి. ఈ చెరువులో అయితే 450 మంది అయితే పనిచేస్తున్నారండి. ఈ 450 మందికి మా గ్రామంలో కొంతమంది పెద్దలైతే మా అందరికీ కూడా ఉపాధి కూలీలకి డ్రింకులు అయితే ఇచ్చారండి. కొంతమంది తగ్గినాయి, ఇచ్చా. హలో పెడతాం చిన్న ఇంకో కేసు ఉంది అక్కడ కేసు ఉందంటే అది కూడా పెట్టండి. మధ్యలో ఫోటోలు పడుతూ ఉన్నారు. రండి వాళ్ళు కూడా రమ్మనండి. అటు ఇంకా జనం ఉన్నారు. మొత్తం 400 మంది ఉన్నారు. ఈ జనం రావట్లేదు. కేజీ చూచే కేజీ పంచిపోవచ్చు. కేజీ చూచే సైడ్ ప్లీజ్. ఓ గాలి బో తాగి ఇప్పుడు ఏమన్నా కొట్టాలి మనం? ఇదో సుభాన్ దగ్గర ఉన్నట అమ్మకి తీసుకున్నాను. చల్లగానే ఉన్నాయి.
తాగేటప్పుడు కూడా కిందకి వెళ్ళారు చిలకమాళ్ళు కిందకి వెళ్ళారు చిలకమాళ్ళు కిందకి వెళ్ళారు చిలకమ్మ బీజాని కిందకి వెళ్ళారు డ్రింకుల కార్యక్రమం అయిపోయిన తర్వాత ఎవరికి వారుగా వెళ్ళి పని అయితే చేస్తున్నారండి. ఈ చెరువులో అయితే 450 మంది అయితే పని చేస్తున్నారండి. ఈ 450 మందికి డ్రింకుల పంపిణీ అయితే చేయడం జరిగిందండి. ఇక్కడ చేస్తున్న 450 మంది అయితే రేపటి నుంచి అయితే చేయరండి. ఎందుకంటే ఇక్కడ కొంతమందిని అయితే వేరే చెరువు దగ్గర వేయడం జరిగిందండి. కొంతమంది అక్కడైతే పని చేస్తారు. ఇక్కడ మాత్రం 4 గ్రూపులు 5 గ్రూపులు అయితే పని చేస్తాయండి. ఉన్న వాళ్ళందరూ కూడా వేరే చెరువు దగ్గరికి అయితే వెళ్తున్నారండి. మేమైతే ఇక్కడేనండి.